నమస్కారం, సంగ్రహ స్టూడియోస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026-27 బయో ఫార్మా రంగానికి 10,000 కోట్లు. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్ల కేటాయింపు. అంబటి అరెస్టును ఖండిస్తున్నాం. నల్లపాడు పిఎస్కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ నిరసనలు. కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి భవన్లో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి పార్లమెంటుకు బయలుదేరే ముందు రాష్ట్రపతి స్వయంగా పెరుగు చక్కెర తినిపిస్తారు. ఆదివారం నాటి బడ్జెట్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈ తీపి ప్రసాదాన్ని తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఆచారం వెనుక కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? భారతీయ సంస్కృతిలో ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యే ముందు పెరుగు చక్కెర తినడం తరతరాలుగా వస్తున్న ఆచారం. దీన్ని మధురమైన ప్రారంభంగా భావిస్తారు. పెరుగును శుభానికి చిహ్నంగా, చక్కెరను విజయానికి సంకేతంగా పెద్దలు చెప్తారు. బడ్జెట్ వంటి అత్యంత కీలకమైన ఒత్తిడితో కూడిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని కోరుకుంటూ రాష్ట్రపతి ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల సంప్రదాయాన్ని మారుస్తూ ఈసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరిగింది. ఈ బడ్జెట్ను 3 ప్రధాన కర్తవ్యాల ప్రాతిపదికన రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానించడంతో పాటు యువత, పేదలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలు నెరవేర్చడం వంటి వాటిని పొందుపరిచారు. దేశాభివృద్ధిలో కీలక మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఈసారి రికార్డు స్థాయిలో 12.2 లక్షల కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇది 11.2 లక్షల కోట్లుగా ఉండేది. మరోవైపు సెమీ కండక్టర్ టెక్నాలజీలో విప్లవం సృష్టించేలా ప్రకటన చేశారు. ఇందులో సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కింద చిప్ తయారీలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు 40,000 కోట్లు కేటాయించారు. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. అలాగే పరిశ్రమలను విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ కొత్తగా హైటెక్ టూల్ రూమ్స్ ని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే 5 ఏళ్లలో బయోఫార్మా తయారీని ప్రోత్సహించేందుకు 10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. Our government's sankalp is to focus on our poor, underprivileged and the disadvantaged. To deliver on this sankalp, and given that this is the first budget prepared in Kartavya Bhavan, we are inspired by 3 Kartavya. Our first Kartavya is to accelerate and sustain economic growth by enhancing productivity and competitiveness and building resilience to volatile global dynamics. Our second Kartavya is to fulfill aspirations of our people and build their capacity, making them strong partners in India's path to prosperity. Our third Kartavya, aligned with our vision of Sabka Saath, Sabka Vikas, is to ensure that every family, community, region and sector has access to resources, amenities and opportunities for meaningful participation. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో ఖనిజాల వెలికితీతకు ప్రత్యేక పథకం తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తీర ప్రాంత రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని అన్నారు. సహజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆమె లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థల స్థాపనకు నిర్ణయించినట్టు తెలిపారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం
ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం 40,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో కొత్తగా 3 రసాయన పార్కుల స్థాపన, ప్రపంచ స్థాయి కంటైనర్ ఉత్పత్తి కార్పొరేషన్లకు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. జౌళి రంగ విస్తరణ, ఆధునికీకరణ, ఉపాధి దిశగా మరిన్ని అడుగులు వేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. మన జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ, మెగా టెక్స్టైల్స్ పార్కులు, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం వంటి వాటిని తన ప్రసంగంలో పేర్కొన్నారు. 7 హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1 పూణే హైదరాబాద్, 2 హైదరాబాద్ బెంగళూరు, 3 హైదరాబాద్ చెన్నై, 4 ముంబై పూణే, 5 బెంగళూరు చెన్నై, 6 ఢిల్లీ వారణాసి, 7 వారణాసి సిలిగురి కారిడార్లను ప్రకటించారు. వారణాసి పట్టణాలలో షిప్ రిపేర్ కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. High-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాయి. సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు కొర్రెతలు తగిలించి దహనం చేశారు. మక్తల్, హైదరాబాద్, నాగర్ కర్నూలు సహా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసీఆర్ ను వేధిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మిన్నట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది రాజకీయ కక్ష సాధింపు చర్యని ఆరోపిస్తూ గ్రామాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్బర్బాగ్ జంక్షన్ వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజిత్ రెడ్డి, నాయకుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లాలోని గ్రామాన నిరసనలు వెలువెత్తాయి. అచ్చంపేట మండలం, అంకిరంపల్లి, తెలకపల్లి మండలం, కారువంగతో పాటు వివిధ తాండాల్లో ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిరసనలు ఉధృతం కాకుండా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సిగ్గు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమా? సిగ్గు కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి. గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి చెందారు. నిజామాబాద్లో ఇటీవల గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమెపై స్మగ్లర్లు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆమెను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా నిన్న రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. ఇటీవల నిజామాబాద్ నగర శివార్లో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గంజాయి ముఠా హల్చల్ చేసింది. ఎక్సైజ్ సిబ్బందిని తప్పించుకునే ప్రయత్నంలో స్మగ్లర్లు తమ కారుతో ఎక్సైజ్ సిబ్బందిని ఢీకొట్టారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడంతో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వచ్చారు. లాయర్ పోలూరి వెంకటరెడ్డిని అంబట్ని కలిసేందుకు పోలీసులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రోవోక్ చేశారన్న కారణంతో అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామన్నారు. నిన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అంబట్ని కలవడానికి వస్తే అనుమతించలేదు. ప్రజాస్వామ్య దేశంలో మనోభావాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. నాయకులే కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేయించారు. అంబటి రాంబాబుని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైసీపీ లీగల్ సెల్ వెంకటరెడ్డి అన్నారు. అధికారం ఉంది కదా అని దాడులు చేస్తూ పోతే ప్రభుత్వాలు మారితే వైసీపీ కార్యకర్తలను ఎవరూ ఆపలేరని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వయసు దృష్ట్యా న్యాయవాదులను అనుమతించేందుకు పోలీసులు సహకరించాలని డిమాండ్ చేశారు. లైట్ ఉంది చూడు, లైట్ ఎవరితో లైట్ ఎవరితో లైట్ ఉంది అక్కడ అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది ఎవరితో దాంట్లో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని భారీ భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. అంతకుముందు అంబటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించాయి. ఈ క్రమంలో నిరసనకారులు ఇంటిపై రాళ్లు రువ్వి కారు మరియు అద్దాలు ధ్వంసం చేయడం కాకుండా ఇంటికి నిప్పు పెట్టారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు మంటలు ఆర్పేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.